గురుకాశీ యూనివర్సిటీ యొక్క ప్రొఫైల్ అనేది కూడా చూస్తే నియర్లీ 2008లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి కంప్లీట్‌గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కూడా చూస్తున్నాం. కాకపోతే ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది తెలుగు స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అయ్యారు? ఎప్పటినుంచి రావడం మొదలుపెట్టారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998 అండి. యూనివర్సిటీ వచ్చేసి 2011. అంటే ఇది దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి ఉన్న ఒక యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ న్యూ యూనివర్సిటీ. అయితే 2017, 2018 నుంచి మనకి తెలుగు స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంత ఎక్కువ సంఖ్యలో వెళ్ళడం జరిగింది. దానికి ముందర కూడా ఉన్నారు, కాకపోతే నామినల్ నెంబర్లో ఉన్నారు. ప్రతి సంవత్సరం 100కి తక్కువ లేకుండా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. దగ్గర దగ్గర 8 నుంచి 900 మంది తెలుగు విద్యార్థులు అక్కడి నుంచి కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళు. అంటే రకరకాల కోర్సెస్, వెదర్ ఇట్ ఇస్ బీటెక్, లేదు అగ్రికల్చర్, ఇలా రకరకాల కోర్సెస్ కంప్లీట్ చేసుకొచ్చిన స్టూడెంట్స్ అరౌండ్ 900 ఉన్నారనమాట 2 తెలుగు రాష్ట్రాల నుంచి. 900 మెంబర్స్. అండ్ మనం సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కంప్లీట్గా తీసుకుంటే, ఎందుకంటే నేను బీయింగ్ సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్, నేను అది కంప్లీట్గా చెప్పాలి కాబట్టి, మా కేరళ స్టూడెంట్స్ ఇంకొక 1000 మంది దాకా ఉన్నారు. లేదు ఇటు కర్ణాటక నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, ఆల్మోస్ట్ ఆల్ అంటే యూనివర్సిటీ స్ట్రెంత్ మీరు చూసుకున్నట్టయితే సంవత్సరానికి 8500 మంది పిల్లలు చదువుతారండి. 8500. 500 మంది. అండ్ మీరు అదర్ ఓవర్సీస్ కంట్రీస్ నుంచి చూసుకుంటే 28 దేశాల నుంచి దగ్గర దగ్గర 4 నుంచి 500 మంది పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఇది ఓవరాల్ స్ట్రెంత్ ఆఫ్ యూనివర్సిటీ అనమాట. అండ్ స్పెషల్గా మనం తెలుగు పిల్లలే అని టార్గెట్ చేసి చూసుకుంటే మటుకు 900 మంది విద్యార్థులు చదివొచ్చిన వాళ్ళు కానీ, చదువుతున్న విద్యార్థులు కానీ ఉన్నారు. ఒక మినీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మనం చూడొచ్చేమో. అవును. ఓకే.